అనాథలకు ఆశ్రయం కల్పించాల్సిన చోట అసలేం జరుగుతోంది? సేవ ముసుగులో చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందా? చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం వ్యవహారం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక పత్రాలు వ్యవస్థలోని డొల్లతనాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన, అధికారుల పర్యవేక్షణ లోపం, లెక్కల్లో లేని మరణాలు. ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న వాస్తవాలేంటి? ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్లో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనాథలకు సేవ పేరుతో వచ్చిన విరాళాలతో ఇష్టానుసారం వాడుకున్న గట్టు శంకర్ మరో గుట్టు బయటపడింది. వ్యవస్థల్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నాడో కూడా వెల్లడైంది. అమ్మ నాన్న అనాథాశ్రమం అక్రమాల పరంపరపై ప్రైమ్ 9 ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమా లేక ఉద్దేశపూర్వకంగానే లెక్కలు దాచారా తెలియదు. కానీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో మరణాల మిస్టరీ నెలకొంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఇచ్చిన ఆర్టీఐ సమాధానం ప్రకారం 2010 నుంచి ఇప్పటి వరకు ఆ ఆశ్రమంలో నమోదైన మరణం కేవలం ఒక్కటే. కానీ చౌటుప్పల్ పోలీసుల రికార్డులు మాత్రం మరో వాస్తవాన్ని చెబుతున్నాయి. 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ మధ్య కాలంలో, అంటే కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఆ ఆశ్రమంలో 67 మంది చనిపోయినట్టు పోలీసుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రెండింటి మధ్య ఎందుకింత వ్యత్యాసం? పోలీసుల సమాచారం ఉన్నా మున్సిపాలిటీకి ఎందుకు సమాచారం లేదు? పోలీసులకు సమాచారం ఉన్నా మున్సిపాలిటీకి ఎందుకు సమాచారం లేదు? అసలు అనాథ ఆశ్రమంలో మరణాలపై చట్టం ఏం చెబుతోంది? మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చి మరణాల రిజిస్టర్ నమోదు చేయాల్సి ఉన్నా ఎందుకు చేయలేదు? అక్కడ ఆశ్రమం ఉన్న విషయం తెలిసినా మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఇవే సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. జనన మరణాల నమోదు చట్టం 1969 సెక్షన్ 8లోని 1D ప్రకారం ఆశ్రమాలు, హాస్టళ్లలో ఏ మరణం జరిగినా నిర్వాహకులు విధిగా స్థానిక మున్సిపాలిటీకి నివేదించాలి. అలా చేయకపోవడం అదే చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం నేరం. మరి ఈ 66 మరణాలను మున్సిపాలిటీకి ఎందుకు నివేదించలేదు? ప్రభుత్వ లెక్కల్లో ఈ మరణాలు ఎందుకు నమోదు చేయలేదు? డెత్ సర్టిఫికెట్ లేకుండానే తదుపరి ప్రక్రియ ఎలా ముగించారు? చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నారా? మరణాల వివరాలను మున్సిపాలిటీకి నివేదించకపోవడం చట్టరీత్యా నేరం. మరి అలాంటప్పుడు ఈ ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఎందుకని అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు? అంటే ఇందులో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఈ వివరాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఒక వ్యక్తి చనిపోయిండు, అతను న్యాచురల్ గా చనిపోయిందని చెప్పారు. అతన్ని చనిపోయిందని చెప్పి అతనికి అంత్యక్రియలు చేయడం కూడా జరిగింది. అలా అంత్యక్రియలు జరిగినాక అతనికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది ఎందుకు తీసుకోవడం లేదు? ఈ డెత్ సర్టిఫికేట్ తీసుకొని సంబంధిత వాళ్ళ వెబ్సైట్లో ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు కాకుంటే రేపైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు చనిపోయారని తెలియడానికి అయినా సరే వాళ్ళకి సంబంధించిన ఫోటో ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. అది కాకుండా ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, అందులో ఉన్న అభాగ్యులు అనాథలని చెప్పినప్పుడు ఒక అనాథ వ్యక్తి చనిపోయిండు అన్నప్పుడు ఖచ్చితంగా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అతని ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కోసం మళ్ళీ ఒకసారి చెక్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద లేదా? ఉంటే అధికారులు ఎందుకు ఆ ప్రాసెస్ని ఫాలో కాలేదు? ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి అధికారులు ఏమని సమాధానం చెప్తారనేది తెలియాల్సి ఉంది. ఆర్టీఐ కింద అడిగిన సమాచారంలో పోలీసులు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఈ కేసులో మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. చనిపోయిన 67 మందిలో పలువురి పేర్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు, మూగా మరియు చెవిటివారని స్పష్టంగా రాసి ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 174 ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు చనిపోతే ఖచ్చితంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయాలి. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా జరగాలి, పోస్టు మార్టం చేయాలి. కానీ ఇక్కడ ప్రక్రియ జరగలేదని పోలీసులే ఆర్టీఐలో అంగీకరించారు. అంటే పోలీసులను కూడా ఆశ్రమ నిర్వాహకుడు తప్పుదారి పట్టించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మెడికల్ ఆఫీసర్ అవి సహజ మరణాలని ధృవీకరించారు కాబట్టి మేమెలాంటి పంచనామా చేయలేదు అని పోలీసులు తమ సమాధానంలో పేర్కొన్నారు. ఇక్కడే ఓ చట్టపరమైన సందేహం వస్తోంది. చనిపోయిందెవ్వరో తెలియకుండా, వారి మెడికల్ హిస్టరీ లేకుండా
కనీసం విచారణ లేదా పోస్టు మార్టం జరగకుండా ఓ అనాథ మరణాన్ని సహజ మరణంగా ఒక వైద్యాధికారి ఎలా నిర్ధారించగలరు? దీనికి ప్రాతిపదిక ఏమిటి? ఇప్పుడు ఇవి కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అమ్మ నాన్న అనాథాశ్రమం మీద ఎంక్వైరీ మేము మొదలుపెట్టడానికి గల కారణం ఏంటంటే 2020లో ఒక 10 years అబ్బాయిని మేము ఆశ్రమానికి పోలీస్ తరఫున జాయిన్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి ఒక వివరాలు ఇప్పుడు కూడా మిస్టరీగా ఉన్నాయి. అబ్బాయి ఏమైందో ఏంటన్నది ఇప్పుడు కూడా మాకు తెలియడం లేదు. ఆ అబ్బాయి వివరాలు కావాలని చెప్పి మేము CWC వాళ్ళకి కూడా 1098 నెంబర్ ద్వారా మేము కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేటికి 15 రోజుల పైన అయిపోయినప్పటికీ అధికారులు కూడా ఆ విషయం పైన ఎలాంటి ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయలేదు. ఈ విషయం పైన మేము కింది స్థాయి నుండి రాష్ట్రపతి వరకు కూడా ఈ విషయం తీసుకోవడం జరిగింది. ఉన్నత అధికారులకి ప్రతి ఒక్కరి కూడా ఈ సమస్య గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికైనా సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుచున్నాం. మరణం తర్వాత ఆ దేహాలకు సరైన రీతిలో అంత్యక్రియలు జరగాలి, కానీ దహనం లేదా ఖననం చేయడానికి ఎలాంటి అనుమతులిచ్చిన దాఖలాలు తమ వద్ద లేవని తహసీల్దార్ కార్యాలయం RTI ద్వారా స్పష్టం చేసింది. మున్సిపాలిటీలో డెత్ సర్టిఫికెట్లు లేవు, రెవెన్యూ ఆఫీసుల్లో అంత్యక్రియల అనుమతులు లేవు. మరి ఈ 67 మృతదేహాలను ఎక్కడ ఎలా ఖననం చేశారు? సరైన అనుమతులు లేకుండా, ఆధారాలు లేకుండా ఈ ప్రక్రియ జరిగి ఉంటే అది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 201 కింద సాక్ష్యాధారాలను మాయం చేశారనే కోణంలో విచారించాల్సిన అంశం కదా. మరి ఈ విధంగా చట్టాలను చుట్టాలుగా మార్చేస్తే ఎందుకని ఆయా శాఖలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి? గట్టు శంకర్ను చూసి అధికారులు భయపడుతున్నారా, లేక చట్టాలను ఉల్లంఘించినా ఎవరేం చెయ్యలేరనే ధీమాతో ఆశ్రమ నిర్వాహకుడు వ్యవహరిస్తున్నాడా? ఇప్పుడు ఇది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ ఏమైంది? RTI పత్రాల ప్రకారం ఆశ్రమం నడుస్తున్న సర్వే నంబర్ 143లోని ప్రభుత్వ భూమి కేటాయింపు ప్రతిపాదనలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆశ్రమంలో ఉన్న అనాథలకు లీగల్ గార్డియన్షిప్ రికార్డులు కానీ, రెవెన్యూ అధికారుల తనిఖీ నివేదికలు కానీ తమ వద్ద లేవని అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. ప్రభుత్వ భూమిలో నడుస్తున్న ఈ ఆశ్రమంపై కనీస పర్యవేక్షణ ఎందుకు కరువయ్యింది? చూశారు కదా, RTI పత్రాల సాక్షిగా బయటపడ్డ ఈ వాస్తవాలు, వ్యవస్థలోని లోపాలు స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి. ప్రైమ్ 9 ఉద్దేశం ఎవరినో నిందించడం కాదు, అభాగ్యులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం. ఈ 67 మరణాల వెనుకున్న వాస్తవాలు నిష్పాక్షికంగా వెలుగులోకి రావాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై సమగ్ర విచారణ జరగాలి. అప్పుడే ఈ అనాథలకు నిజమైన న్యాయం జరుగుతుంది. చూసారుగా, అనాథల మరణాలు నమోదు చేయలేదు, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం లేదు. టోటల్గా మాయాజాలం జరిగింది. అసలు ఈ ఆశ్రమం ఉంటున్న భూమికే అనుమతులు లేవు అంటే ఇదంతా ఒక స్కామ్ లాగా అనిపించడం లేదా? మరి ఇదే అంశాలపై పూర్తి వివరాలు, చట్టం గురించిన సమాచారం, ఆశ్రమానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు సేకరించి విశ్లేషించిన మా ఎడిటర్ రాజు, క్రైమ్ ఇన్ఛార్జ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా రాజు, చెప్పండి, అసలు లెక్క పక్కా లేకుండా ఆశ్రమం నడుపుతున్నారు ఎందుకు? మీ విశ్లేషణ ఏంటి? రైట్ సింధు, మొత్తానికి ప్రస్తుతం మనం చూస్తున్నాం అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్లో ఉంది ఇది. సో 2010లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆశ్రమానికి సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ అనాథలను తీసుకొచ్చి ఆ అనాథలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి ఇక్కడ వాళ్ళని చూస్తామని చెప్పి భారీ ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. ఆ విరాళాలని వాళ్ళ కోసం ఎంత వినియోగిస్తున్నారు, తన సొంతానికి, తన కానీ పెంచుకునేందుకు, తన సొంత కంపెనీలకు మళ్లించుకునేందుకు ఎంతెంత ఆ ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి గట్టు శంకర్ చేస్తున్నాడు అనేటటువంటి ఆర్థిక వివరాలన్నీ కూడా ప్రైమ్ 9 న్యూస్ ఇదివరకే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి అనాథల పేరుతో వచ్చినటువంటి విరాళాల్లో కొన్ని కోట్ల రూపాయలను ఇష్టానుసారంగా తన పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నటువంటి అంశాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు దాని మీద అమ్మా నాన్న అనాథాశ్రమానికి సంబంధించినటువంటి నిర్వాహకుడు గట్టు శంకర్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి స్టార్ట్ చేశాడు. ఏంటి ఆ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటే, తాను ఏదో సేవ చేస్తున్నాను కాబట్టి తనను టార్గెట్ చేశారని చెప్పేసి, ప్రైమ్ 9 న్యూస్ అతని మీద అవాస్తవమైనటువంటి కథనాలు ప్రచురిస్తోందని చెప్పేసి,
దాని మీద అవసరమైతే తను ఆశ్రమానికి తాళాలు వేసుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి అనాథల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోతే చూసుకునేందుకు అనేక రకాలైనటువంటి ఎన్జిఓలు ఉన్నాయి, ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. సో ఆయన చేసినటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి అనాథలకు వచ్చినటువంటి నష్టం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రైమ్ నైన్ న్యూస్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రైమ్ నైన్ న్యూస్ చేస్తున్నటువంటి పోరాటం, ఆ గట్టు శంకర్ అనేటటువంటి వ్యక్తి ఆ అనాథల కన్నీళ్ల ద్వారా తన ఆకలి నింపుకోవడమే కాకుండా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. వాళ్ళ ఆకలి మీద నిర్మించుకున్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని కూల్చివేయడమే లక్ష్యం. అది ఎవరికి చెందాలంటే అనాథలకు చెందాల్సినటువంటి ప్రతి రూపాయి వాళ్ళకు చెందే విధంగా చేయడమే ప్రైమ్ నైన్ న్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి అనాథలు కన్నీళ్లతో కడుపు నింపుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయడమే ప్రైమ్ నైన్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రైమ్ నైన్ న్యూస్ ఈ వరుస కథనాలను ప్రసారం చేస్తుంది. అయితే తాజాగా కొన్ని విషయాలు మనం సేకరించడం జరిగింది. ఎక్కడైనా సరే ఒక ఆశ్రమం నిర్వహించేటువంటి సందర్భంలో ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఎవరైతే అనాథలు ఉంటారో అనాథలకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఈ గట్టు శంకర్ అనేటటువంటి వ్యక్తి తన చుట్టంగా మార్చేసుకున్నటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ప్రైమ్ నైన్ న్యూస్ తీవ్ర స్థాయిగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఎందుకు అంటే అక్కడ అనాథల పేరుతోటి అతను దోచుకుంటున్నాడు కాబట్టి. సో దీని మీద ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్వెస్టిగేషన్లో ఆర్టీఐ ద్వారా లభించినటువంటి సమాచారాన్ని మనం కానీ చూస్తే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాల అంశం కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి చట్టాలను ఉల్లంఘించినటువంటి తీరు కావచ్చు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నీ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద సాక్ష్యాధారాలతో సహా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూస్తే మరణాలకు సంబంధించి అమ్మా నాన్న అనాథాశ్రమానికి సంబంధించినటువంటి మరణాల విషయంలో చౌటుప్పలకి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి ఆర్టీఐ ద్వారా సమాచారం అడగడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, దానికి సంబంధించిన రికార్డులు మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి. సో దానికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 2010 నుంచి ఇప్పటి వరకు ఆ ఆశ్రమంలో ఒకరు మాత్రమే చనిపోయారు, అది మాత్రమే మా దగ్గర రికార్డ్ అయింది అని చెప్పేసి అధికారికంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వాస్తవంగా ఇదే విషయాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అడిగితే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా కూడా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ వివరాలు కానీ చూస్తే 67 మంది చనిపోయినట్టు వాళ్ళ పేర్లతో సహా వివరాలు ఇచ్చారు. సో వాస్తవంగా జనన మరణ నమోదుకు సంబంధించినటువంటి ఒక చట్టం ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969 ఉంది. ఇందులో సెక్షన్ 8 ప్రకారం ఏదైనా సరే ఆశ్రమంలో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు ఉన్నటువంటి అనాథలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని విధిగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సమాచారం ఇవ్వాలి. వాళ్ళని జనన మరణాలకు సంబంధించినటువంటి రిజిస్టర్లో ఆ పేర్లను నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది చట్టం చాలా తీవ్రంగా చెబుతూ ఉన్నటువంటి అంశం. కానీ ఒకరు మాత్రమే చనిపోయారని చెప్పేసి మున్సిపాలిటీకి సమాచారం ఇచ్చారు, చనిపోయింది 67 మంది అని చెప్పేసి పోలీస్ రికార్డులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు కళ్ళు మూసుకున్నారా, లేకపోతే మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి గట్టు శంకర్ మేనేజ్ చేశాడా, లేకపోతే చట్టాలను తనకు చుట్టంగా మార్చుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి సమాచారాన్ని దాచినా మున్సిపాలిటీకి చెప్పకపోయినా ఆ నిర్వాహకుడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదే చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 23 చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ చట్టం ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అనాథలు చనిపోతే వాళ్ళని ఏం చేశారు, నిజంగా ఖననం చేశారా లేదా, దీని మీద కూడా ప్రైమ్ నైన్ న్యూస్కి సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను సేకరించింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారుల దగ్గర ఏమైనా అనుమతి తీసుకున్నారంటే ఒక్క అనుమతి కూడా తీసుకోలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు కూడా మనకు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అలా ఇస్తే దీంతో పాటు పోలీసులు ఇచ్చినటువంటి 67 మంది జాబితాలో ఒక 3-4 వరకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి చెప్పడం జరిగింది. సెక్షన్ సిఆర్పి అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది, సిఆర్పిసి పాత సెక్షన్ 174 ప్రకారం ఎవరైనా సరే ఈ విధంగా అనుమానాస్పదంగా చనిపోతే వాళ్ళకు ఖచ్చితంగా పంచనామా చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా చేసి పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పేసి సెక్షన్ చెప్తున్నా సరే అలాంటి పరిస్థితి లేదు. ఇక మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కుమార్, మీరు చెప్పండి, ఆశ్రమంలో మీరు అక్కడ విషయాల గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ శవాల మిస్టరీ గురించి స్థానికులు వెలుబుచ్చిన అక్కడ సమాచారం ఏంటి, అసలు టోటల్గా మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. అయితే చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమం ఈ పేరు చెప్తే సామాన్య ప్రజలు ఏదైతే చాలా గట్టు శంకర్ అనే వ్యక్తి ముఖ్యంగా ఇటు అనాథలకు కావచ్చు, అభాగ్యులకు కావచ్చు, మతిస్థిమితం లేని వాళ్ళకి చాలా గొప్పగా వాళ్ళు చూసుకుంటున్నారు అనే విషయం అయితే
సామాన్య ప్రజలకైతే తెలుస్తుంది. కానీ అందుట్లో ఆశ్రమం లోపల ఏం జరుగుతుందనేది మాత్రం బయటికి రాకుండా గట్టు శంకర్ చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఆశ్రమం సుమారు ఏదైతే చౌటుప్పలో ఉన్న ఆశ్రమం 5 అంతస్తుల భవనం అయితే ఉంది. అయితే 5 అంతస్తుల భవనంలోని కేవలం 4 అంతస్తుల్లో మాత్రమే ఇటు వర్కర్స్ కావచ్చు, లేదంటే ఇటు అభాగ్యులు, లేదంటే అనాథలు, లేదంటే మతిస్థిమితం లేని వాళ్ళందరూ ఉంటారు. కానీ 5వ ఫ్లోర్లో ఏముంది అసలు? 5వ ఫ్లోర్లో ఏం జరుగుతుంది? అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇది ఒక 5వ ఫ్లోర్ అనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు ఎప్పుడైతే 2010లోని ఈ ఆశ్రమం మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా పక్కా ప్రణాళికతోని ఏదైతే గట్టు శంకర్ వ్యూహాత్మకంగా ప్రజలను మోసం చేస్తూ, అధికారులను మోసం చేస్తూ, ఇటు ఏదైతే అనాథలు అలాగే మతిస్థిమితం లేని వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే చౌటుప్పల్లోని ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రైమ్ 9 స్పెషల్గా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలోని ముఖ్యంగా ఇటు ఆర్థికంగా కూడా చాలా మటుకు ఏదైతే అవకతవకలు జరిగినాయని గుర్తించినాయి. అదొకటే కాకుండా ముఖ్యంగా అందుట్లోని అనాథలందరూ ఏమవుతున్నారు దీనిపై స్పెషల్గా దృష్టి సారించి ప్రైమ్ 9 స్పెషల్గా దీనిపై లోతైన ఇన్వెస్టిగేషన్ చేసింది. అయితే పక్కా ఆధారాలతోని ఇప్పుడు మనం బయట పెట్టాం. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఎవరైతే ఉన్నారో అనాథలు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, లేదంటే మతిస్థిమితం లేని కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటి వరకు కూడా చనిపోయిన వాళ్ళు చాలా మట్టుకు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఏమయ్యారు, అసలు వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు అనేది పర్టికులర్గా అమ్మా నాన్న ఆశ్రమం దగ్గర అయితే ఖచ్చితంగా రికార్డ్స్ అయితే లేవు. అసలు ఈ రికార్డ్స్ అక్కడ ఎందుకు లేవు? ఎందుకంటే గట్టు శంకర్ మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ప్రతిదీ ఏదైతే లిఖిత పూర్వకంగా అయితే పేపర్ వర్క్తోనే మేము చనిపోయిన వాళ్ళని దహనం చేస్తున్నామంటూ కూడా గట్టు శంకర్ మాయ మాటలు చెప్తూనే ఉన్నారు. కానీ ఇటు పోలీసుల పరంగా కావచ్చు, లేదంటే అధికారుల పరంగా కావచ్చు, దానిపై స్పష్టత అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. ముఖ్యంగా ఆర్టీఆర్ ద్వారా ప్రస్తుతం ప్రైమ్ 9 బయటపెట్టిన విషయాలే దీనికి సాక్ష్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే 2024 నుంచి 25 వరకు సుమారు 67 మంది చనిపోయారు. ఈ 67 మంది చనిపోతే గట్టు శంకర్ అనే వ్యక్తి, అంటే ఈ అమ్మా నాన్న ఆశ్రమం ఫౌండర్ అయిన గట్టు శంకర్తో పాటు అక్కడ మిగతా వ్యక్తులు ఈ శవాల్ని ఏం చేశారు అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అయితే అధికారులు అధికారికంగానే చెప్తున్నారు, ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయిన ఒక వ్యక్తి మాత్రమే మా దృష్టికి వచ్చిందంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. కానీ ఇటు పోలీసులు మాత్రం 67 మంది చనిపోయారు, అది కూడా డాక్టర్ డిక్లేర్ చేసిన తర్వాత మేము ఎన్ఓసి ఇచ్చామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే అసలు ఈ వీళ్ళందరూ చెక్ చేయకుండా, ముఖ్యంగా పోస్ట్ మార్టం లేకుండా, లేదంటే అధికారిక డాక్టర్ చెప్పకుండా అసలు ఈ బాడీస్ ఎటు వెళ్ళినట్టు? ముఖ్యంగా అమ్మా నాన్న అనాథాశ్రమం 2010లో ప్రారంభమైన తర్వాత కేవలం 3 ఏళ్ల కిందట 5 అంతస్తుల భవనం కట్టారు. అయితే 3 ఏళ్ల కిందట కట్టిన ఈ 5 అంతస్తుల భవనం పక్కకే శివాలయం గుడి ఎందుకు వచ్చింది? అంటే ఈ 3 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి ఎలా చెందింది? ముఖ్యంగా దాతలు ఇచ్చిన అమౌంట్ మొత్తం ఏమవుతుంది, ఎటు వెళ్తుంది, అసలు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? అయితే గట్టు శంకర్ మాత్రం ప్రతి రూపాయి కూడా ఏదైతే అనాథాలకు ఖర్చు పెడుతున్నామంటున్నారు. కానీ గట్టు ప్రొడక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, గట్టి ట్యూన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ముఖ్యంగా అన్ని గట్టు కన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా దాతలు ఎంతో హృదయంగా ఏదైతే వాళ్ళు విరాళాలు ఇచ్చారు, సుమారు ₹1 కోటి పైచీలకు విరాళాలు కూడా ఒక్కొక్కరు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ అమౌంట్ మొత్తం ఏమైంది? కేవలం ఆ గట్టు శంకర్ విలాసాలకు, అయితే గట్టు శంకర్ భార్యకు సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి విలాసాలకు ఈ అమౌంట్ వాడినట్లయితే తెలుస్తుంది. అయితే శివాలయం కింద ఏమున్నది అనేది మాత్రం ప్రశ్న ఒక మిస్టరీగా మారిపోయింది. సింధు, రాజు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకీ ఈ అనాథల గురించి అడిగేవారే లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కనీసం రికార్డులకైనా పక్కా మెయింటైన్ చేయలేదంటే ఇందులో ఏదో మతలబు ఉందని అనిపించట్లేదా? మీరేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఒకటి సింధు, మనం చూడాల్సింది ఏంటి అంటే అనాథాశ్రమం నిర్వహించేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకి జవాబుదారీగా ఉండాలి. ఇది చాలా స్పష్టంగా చట్టం చెబుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే మున్సిపల్ అధికారులకి జనన మరణాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా చెప్పాలి, మరణ ధృవీకరణ పత్రాలు తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఆ రిజిస్టర్లో వీళ్ళ పేర్లు కంపల్సరీ రాయాలి. అలా చేయకపోతే శిక్షార్హం అని చెప్పేసి చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు మున్సిపల్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళకు సమీపంలో, అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమంలో అనాథలు చనిపోతున్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటి మరణాలను ఎందుకు నోట్ చేయలేదు, ఆ మరణాల పేరుతో ఏం జరిగిందో కూడా ప్రైమ్ 9 తొందరలోనే వెలుగులోకి తీసుకురాబోతుంది. అయితే ఏ విధంగా ఇక్కడ వ్యవస్థలన్నింటినీ కూడా గట్టు శంకర్ మేనేజ్ చేస్తున్నాడా, లేకపోతే వ్యవస్థలన్నీ కూడా ఆయనకి సహకరిస్తున్నాయా, లేకపోతే గట్టు శంకర్ వెనక ఎవరైనా సరే రాజకీయపరమైనటువంటి నాయకులు ఉన్నారా? సో ఇదంతా కలిపి ఒక రకమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి కుట్రలో భాగంగా జరుగుతుందా, అనాథలను అడ్డం పెట్టుకొని ఇంకేమైనా చేస్తున్నారా అనేటటువంటి అనుమానాలు ఈ రికార్డుల్లో ఉన్నటువంటి ఈ అక్షరాలు, ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అక్షరాలే
అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకు సజీవ సాక్ష్యంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక కుమార్ చెప్పినట్టు వాస్తవంగా పోలీసులు ఏం చెప్పారు అంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఇచ్చినటువంటి నార్మల్ డెత్ అనేటటువంటి ఒక దాని ప్రకారమే మేము వాటిని రిపోర్ట్ రాసుకున్నాము అని చెప్పారు. అదే విషయానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనము అక్కడ ఉన్నటువంటి అంటే బృందావన్ ఇక్కడ ఏదైతే ఈ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇది ఉంది అనమాట, ఏంటంటే ఒక పిహెచ్సి ఉంది. ఆ పిహెచ్సికి అప్లై చేయడం జరిగింది, ఆర్టీఐ కింద అప్లై చేశారు. ఆర్టీఐ కింద అప్లై చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు, అంటే తంగడపల్లి అనేటటువంటి ఒక పిహెచ్సి అది. ఆ పిహెచ్సికి ఇస్తే మా దగ్గర ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎలాంటి రికార్డ్స్ లేవు, వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే అక్కడ జరిగినటువంటి అదే చనిపోయినటువంటి మరణాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కానీ మా దగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవు, మా దగ్గర ఎలాంటి వివరాలు లేవు, మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు మనకు ఆర్టీఐలో సమాధానం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, దీన్ని పక్కన పెడితే వాస్తవంగా ఇందాక మనం చూసాం కదా, అనేక రకాలైనటువంటి అంశాలు. వైద్యాధికారి ధృవీకరణ లేదు, కానీ పోలీసులు మాత్రం వైద్యాధికారి ధృవీకరణ మేరకే అది నార్మల్ డెత్గా చెప్పారు. మరి ఒక ముగ్గురు అన్నోన్ పర్సన్స్ అని చెప్పారు. మరి ఆ ముగ్గురు అన్నోన్ పర్సన్స్కి ఖచ్చితంగా అక్కడ ఈ పోస్ట్ మార్టం చేయాలి, ఎందుకు చేయలేదు అనేటటువంటి ప్రశ్న ఇంకోటి ఇక్కడ తలెత్తుతోంది. ఇంకొకటి ఏంటి అంటే తహసీల్దార్ ఈ మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించేందుకు మున్సిపల్ పర్మిషన్ అన్నా ఉండాలి, లేకపోతే రెవెన్యూకి సంబంధించినటువంటి పర్మిషన్ అన్నా ఉండాలి. సో దీని మీద మనం తహసీల్దార్కి సంబంధించి ఆర్టీఐ యాక్ట్లో అక్కడ అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే బ్యూరియల్ పర్మిషన్స్ నో ఇన్ఫర్మేషన్, అంటే ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని చాలా కరాఖండిగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ అనాథ మృతదేహాలను ఎక్కడ వీళ్ళు ఖననం చేశారు అనేటటువంటి విషయం, ఇక్కడ మృతులకు సంబంధించినటువంటి వివరాలుగా చూస్తే ఇంకా మనకు షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చట్టం గురించే మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూస్తే ఒక నెలలోనే దగ్గర ఒక 7-8 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఆ జాబితా మనం చూస్తే ఒక నెలలో ఆశ్రమంలో 7-8 మంది చనిపోయినటువంటి జాబితా మనకు పోలీసులు ఇచ్చారు. 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ మృతులు అనమాట. మరి ఈ స్థాయిలో అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కనీసం బయటకు కూడా తెలియకుండా అధికారులు కూడా సమాచారం కూడా ఏ విధంగా ఖననం చేశారు అనేది ఇక్కడ అర్థం కానటువంటి ప్రశ్న. దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బందిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనకి నివేదికల ద్వారా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఈ శవాల మిస్టరీకి సంబంధించి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, ఇప్పుడు ఈ శవాల మిస్టరీకి సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? సింధు, ముఖ్యంగా అమ్మా నాన్న అనాథాశ్రమంలోని ఏదైతే ఆర్థికంగా కాకుండా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ ఏదైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది మాత్రం ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం అవుతుంది. అయితే ముఖ్యంగా ఇటు గట్టు శంకర్తో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా చనిపోయిన వ్యక్తుల్ని ఇటు అక్కడున్న మున్సిపల్ అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్రైవేట్ ఎన్జిఓ ద్వారా ఖననం ఎందుకు చేశారు, అసలు ఆ ప్రైవేట్ ఎన్జిఓకి అమ్మ నాన్న అనాథాశ్రమానికి ఏమి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం అవుతుంది. అయితే ముఖ్యంగా అక్కడున్న జనాభా అంటే గతంలోని చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, వాళ్ళు ఎందుకు చనిపోయారు, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ప్రతి ఒక్కటి కూడా బయటకు రావాల్సిన అవసరం అవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ పక్కనే అమ్మా నాన్న అనాథాశ్రమం ఏదైతే 2010లో ప్రారంభమైన తర్వాత 2023 ఆ టైంలోనే ఏదైతే 5 అంతస్తుల భవనం కట్టారు. కాబట్టి వెంటనే గుడి మాత్రం ఎందుకు కట్టారు, ముఖ్యంగా చౌటుప్పల ప్రజల్లో కూడా ఇదే ఒక సందేహంగా మారింది. ముఖ్యంగా ప్రైమ్ లైన్ ఎప్పుడైతే వీటన్నిటిని బయట పెడుతుందో వెంటనే ఇటు చౌటుప్పల ప్రజలు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తాలు చేస్తూ కూడా ఇప్పటికే చౌటుప్పల్ పిఎస్లో కూడా అక్కడ కౌన్సిలర్లు కూడా ఒక కంప్లైంట్లు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రైమ్ లైన్లో ప్రసారం అవుతున్న ఏవైతే దృశ్యాలు ఉన్నాయో, ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రజలకు చూపించాలంటూ కూడా ఇప్పటికే ఇటు పోలీసులకు కూడా ఏదైతే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్న శవాల మిస్టరీ ఏంటనేది అయితే ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం అవుతుంది. త్వరలో ప్రైమ్ లైన్ ఖచ్చితంగా అక్కడ శవాలన్నీ ఏమయ్యాయి, వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళ ఒంట్లో ఏ అవయవాలు మిస్ అయ్యాయి అనే దానిపై ఖచ్చితంగా ప్రైమ్ లైన్ మరొకసారి సాక్ష్యాధారాలతో బయట పెడుతుంది. ఖచ్చితంగా గట్టు శంకర్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా ఇటు ప్రైమ్ లైన్ పై బురద చల్లే విధంగా గట్టు శంకర్ ఏదైతే అక్కడ ఉన్న అనాథలను రోడ్డు మీద తీసుకొచ్చి ముఖ్యంగా మండు టెండలో నిలబెడుతున్నారు. కానీ గట్టు శంకర్ మాత్రం ఏసీల్లో, కారులోని అలాగే ఏసీ ఇళ్లలో మాత్రం ఉంటున్నారు. దీనికి సంబంధించి గట్టు శంకర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పొచ్చు. రైట్.
రాజు, ఈ ఆశ్రమం బాగోతాన్ని ప్రైమ్ 9 వెలుగులోకి తెచ్చింది. అనాథలకు అన్యాయం జరగాలన్నది మన ఉద్దేశం కాదు, కానీ వారి పేరుతో దగా చేస్తున్న వారి భరతం పట్టడమే మన ఛానల్ లక్ష్యం. ఈ దిశగా ఆశ్రమం అరాచకాల్ని మనం వెలుగులోకి తెస్తుంటే మనపై అనవసర ప్రచారం చేస్తున్నారు. అయినా సరే వెనక్కి తగ్గేది లేదు. మరోవైపు చాలా మంది ఇంకా చాలా సమాచారం అందిస్తున్నారు. వాటిని కూడా మనం వెలుగులోకి వస్తున్నాం. అయితే చివరిగా మీరు ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే సింధు ఇక్కడ ప్రైమ్ 9 న్యూస్ టార్గెట్ అనాథల ముసుగులో జరుగుతున్నటువంటి ఈ గట్టు శంకర్ భాగోతాన్ని బయట పెట్టడమే ప్రైమ్ 9 న్యూస్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అక్కడ వాళ్ళ కన్నీళ్లను చూసి, వాళ్ళ అర్ధాకలను చూసి, వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన చూసి, వాళ్ళకి సంబంధించినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితిని చూసి చాలామంది దాతలు తాము దాచుకున్నటువంటి డబ్బులో తాము ఎంతో కొంత సాయం చేస్తే, లేకపోతే విరాళంగా ఇస్తే, దానం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి చాలా సహృదయంతో డబ్బులు ఇస్తూ ఉంటే ఆ డబ్బుల్ని గట్టు శంకర్ ఎలా వాడుతున్నారనేది ఇటీవల మనం వెలుగులోకి తీసుకొచ్చాం. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళని కూడా ఈరోజు కనీసం బయట పెట్టకుండా రికార్డులను సైతం తారుమారు చేసే విధంగా అక్కడ ప్రవర్తిస్తున్నారనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెత్ సర్టిఫికేట్లు లేవు, ఆ ఖననాలకు సంబంధించినటువంటి అనుమతులు లేవు. ఎట్ ది సేమ్ టైం ఆ శవాలు ఏమైపోయినాయి, ఆ మృతదేహాలు ఏమైపోయినాయి, వాటిని ఏం చేశారు అనేటటువంటి అనుమానాలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. సో ప్రైమ్ 9 న్యూస్ ముఖ్య ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి అనాథలకు మంచి చేయడమే. ఆయన చేసేటటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్, నేను ఇప్పటికిప్పుడు తాళం వేసుకొని వెళ్ళిపోతానంటే చట్టాలు ఊరుకోవు. ఆయన ఏమన్నా ఒకవేళ అలాంటి ఆలోచన చేస్తున్నాడేమో, నేను తాళాలు వేసుకొని వెళ్ళిపోతే వీళ్ళు రోడ్డున పడతారు, నా దయా దాక్షిణ్యం లేకపోతే వీళ్ళు బతకలేరు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ఆయన పాల్పడుతున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన తీసుకెళ్లి లోపలేస్తే ఇక్కడ చేసినటువంటి అక్రమాల మీద ఆయన తీసుకెళ్లి లోపలేస్తే ఆ అనాథాశ్రమాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి ఎన్జిఓలు సిద్ధంగా ఉన్నాయి, ప్రభుత్వ వ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి. సో ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అధికారులు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ప్రైమ్ 9 న్యూస్ త్వరలోనే ఇంకొక సెన్సేషనల్ అంశాన్ని వెలుగులోకి తీసుకురాబోతుంది. 1-2 రోజుల్లో గట్టు శంకర్కి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీని మనం ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా అక్కడ అనాథలకి న్యాయం జరిగేంత వరకు ప్రైమ్ 9 న్యూస్ ఎట్టి పరిస్థితిలో కూడా విశ్రమించదు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రైమ్ 9 న్యూస్ ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ కుమార్. ఈ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అందించినందుకు థ్యాంక్ యూ. అమ్మా నాన్న ఆశ్రమంలో ఆర్థిక అవకతవకలే కాదు, ఇలా మానవత్వం లేని మారణ హోమాలు, శవాల చాటున సాగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా సమాచారం ఆధారాలతో సహా ప్రైమ్ 9 మీకు అందిస్తుంది. వాటిని కూడా బయట పెడతాం. మరోసారి చెబుతున్నాం, అనాథల పేరిట సాగుతున్న అక్రమాల్ని మేము బయట పెడుతున్నాం. ఆ విషయం అందరూ గ్రహించాలి. అయితే అక్రమార్కులు అదే పనిగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నట్లుగా అనాథల కడుపు కొట్టడము మా ఉద్దేశం కాదు. అనాథలు, వృద్ధుల పేరుతో కోట్లు నొక్కేస్తున్న అక్రమార్కులపైనే మా పోరాటం. ఇది ఇలాగే సాగుతుంది. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇసం.